ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మైసూర్ బజ్జీ ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం కొన్ని టిప్స్ 1 or 2 టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. మనం ఇంట్లో వేసుకునే మైసూర్ బజ్జీ కోసం ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకున్నాము. ఇది సోడా, ఒక చిన్న స్పూన్ సోడా అయితే వేస్తున్నానండి. ఈ పెరుగు సోడా ఇలా వేయడం వల్ల బాగా ఫర్మెంట్ అవుతుంది. దాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేయడం వల్ల మీకు కనబడుతూనే ఉంటుంది చూడండి. ఇలా ఎయిర్ బబుల్స్ లేకుండా పెరుగు అయితే నురుగుగా వస్తుంది. కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి 1 కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను. ఈ లోపల మనం స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ అయితే గోరువెచ్చ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ గోరువెచ్చ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ లోపల మనం ఆ వాటర్ వేడెక్కేలోపు మైదా ఒకసారి కలుపుకుందాం. ఇలా మనం ఒకసారి మైదా పిండి వేసుకుని కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్ళు అయితే కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి లూజ్ అయిపోయిందంటే మీకు మైసూర్ బజ్జీలు అన్నవి రావు. కొంచెం హార్డ్గానే కలుపుకోవాలి, చూసుకొని కలుపుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్ళు ఇందులో కలపటం వల్ల మనం 1 గంట సేపు మైదా పిండిని నానబెట్టినా కూడా బజ్జీలు అన్నవి చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెడదాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి అయితే నేను 1 కప్పు వరకు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవి 2 ఉల్లిపాయలు చిన్నవి, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం అల్లం, 1 టీ స్పూన్ అల్లం. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో మా పిల్ల తినదని చెప్పి మేము వేయట్లేదు, మీరైతే వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఇలా అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అన్నది చూసారు కదండి, ఇలా పైకి తీస్తూ ఉంటే సాగుతూ ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ బజ్జీలు రౌండ్గా ఒక షేప్లో వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 1 గంట పాటు మనం పక్కన పెడదాం.
ఒక గంట పాటు పక్కన పెట్టి అప్పుడు బజ్జీలు వేస్తే రౌండ్ షేప్లో బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా తయారైన ఈ పిండిని మాత్రం మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఓ పక్క నుంచి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని వేసుకుంటూ ఉండాలి. అవసరమైతే చెయ్యి ఇలా కొంచెం తడుపుకొని అప్పుడు వేసుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా వేగుతున్నాక మంటని అప్పుడు లో ఫ్లేమ్లో నుంచి కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇలా గరిటెతో కాస్త కదిపితే మనకు అవి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దోర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఎర్ర కలర్ వచ్చాక, బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ మైసూర్ బజ్జీ ఈజ్ రెడీ. దీన్ని పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, లేకపోతే సాస్తో కానీ తింటే ఎంతో బాగుంటుంది.